జి చంద్రకళ గారు. నమస్తే గురూజీ. నా పేరు చంద్రకళ అండి. మేము హైదరాబాద్‌లో ఉంటాము. నాకు రాజరాజేశ్వరి గారు చెప్పారండి ఈ కోర్స్ గురించి. నా వయసు 41 సంవత్సరాలండి. ఆహ్, నేను ఈ ప్రోగ్రామ్ అసలు నాకు ఏప్రిల్‌లోనే చెప్పారండి ఆవిడ. కానీ ఏముంది ఏంటో చెప్తున్నారు ఈవిడ తోండి తర్వాత జాయిన్ అవుతుంటే అసలు ఏముంటదో ఏమో తెలీదని చెప్పేసి అలా ఇగ్నోర్ చేసుకుంటా వచ్చాను 2 మంత్స్ గురించి. తర్వాత మేలోనేమో హాలిడేస్‌కి వెళ్ళిపోయాం గురూజీ. తర్వాత జూన్ వచ్చేటప్పటికి కొంచెం ఇంట్రెస్ట్ వచ్చింది. ఆవిడ మళ్ళీ కాల్ చేసి చాలా బావుంటదండి. ఒకసారి జాయిన్ అవ్వండి అని చెప్తా ఉన్నారు. ఆహ్, సో, పోన్లే హెల్త్ గురించి కదా అని చెప్పేసి జాయిన్ అయ్యాను గురూజీ. స్టార్ట్ అయ్యాక ఫస్ట్ క్లాస్ వినగానే చాలా హ్యాపీ అనిపించింది. హిందువు గురించి అలాగే ఆహ్, అసలు హిందూ అంటే ఏంటి? దాని అర్థం చెప్తా ఉన్నారు. అది చాలా బావుంది. అసలు ఇప్పటివరకు వినలేదు. ఆ అర్థాన్ని నేను ఇప్పటి వరకు వినలేదు. ఇది నా వల్ల అయ్యేది కాదసలు. నేనైతే 24 డేస్ ఇది నా వల్ల అయ్యేది కాదసలు. ఏకాదశి చేసిన పొద్దున్న ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్‌కి భోంచేసేస్తాను. అసలు ఉండలేనేమో అనుకున్నాను. అలాంటిది మెల్లగా ఫ్రూట్స్ తీసుకుంటూ రాగి జావతోటే ఉన్నాను. ఫస్ట్ అయితే స్టార్టింగ్‌లో రాగి జావతోనే ఉన్నాను గురూజీ. తర్వాత ఫుడ్ తీసుకున్నా కొంచెం హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ 11 డేస్ ఆహ్, బావుంది. పర్లేదు ఉండగలుగుతున్నాను. రాఘవ జావతో కూడా ఉండగలుగుతున్నాను అన్న ఫీలింగొచ్చాక, తర్వాత ఫ్రూట్స్‌తోనే ఉన్నాను గురూజీ. 11 డేస్ అయితే ఫ్రూట్సు మధ్యలో రాగి జావ తీసుకుంటా ఉన్నాను గానీ, ఎక్కువ ఫ్రూట్స్‌తోనే ఉన్నాను గురూజీ. చ చాలా అసలు నాకే మిరాకిల్ అనిపించింది గురూజీ. అంటే నేను ఉండడం 1 డే అంతా ఇలాగ త్రూఅవుట్ ఫ్రూట్స్‌తో ఉండడం అది చాలా గ్రేట్ అనిపించింది. ఆహ్, నేను ఉంటానని కూడా అనుకోలేదు గురూజీ. 24 డేస్ అయితే నాకస్సలు నమ్మకం లేదు. స్టార్టింగ్‌లో నాకస్సలు నమ్మకం లేదు. ఉంటాను అనే నమ్మకం అయితే నాకసలు లేదు. కానీ మీరు ఉండేలా చేశారు. ఆ ఎనర్జేషన్ ద్వారా, ఇంకా మీ మాటల ద్వారా, మీ నవ్వు ద్వారా ఏదో ఎనర్జీ వస్తది గురూజీ. అసలు ప్రతి ఒక్కళ్ళకి ఎంతో బాగా ఆన్సర్ ఇస్తూ, చాలా మంచిగా ఎంకరేజ్ చేసినట్టు అనిపిస్తదది. అది చాలా హ్యాపీ అనిపించేది. ఏ సమస్యనైనా చాలా ఈజీగా రిమూవ్ చేసేసేవారు. ఓకే. ఈజీగా తగ్గిపోద్ది. వాటర్ తాగండి, ఇది తాగండి అని చెప్తూ చాలా హ్యాపీ అనిపించింది. అది వాటర్ కూడా ఎక్కువ తీసుకోవడం కంటిన్యూ అయింది. ఫస్ట్‌లో నేను మజ్జిగ తీసుకుంటున్నాం కదా! వాటర్ ఎందుకు ఎక్కువ తీసుకోవడం అవసరం లేదు అనిపించింది. మీరు చెప్పాక వాటర్ కూడా దాంతో పాటు తీసుకోవడం కంటిన్యూ అవుతా ఉంది. హెడేక్స్ ఇవన్నీ దాని వల్లే వస్తున్నాయి. వాటర్ తీసుకోకపోవడం వల్లే మనకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయని కూడా నాకు అర్థమైంది గురూజీ. తర్వాత వాటర్ కూడా కంటిన్యూ చేస్తున్నాను బానే ఇప్పుడు. అంతా బావుంది గురూజీ. కంటిన్యూ చేద్దాం అనుకున్నాను. లెవెల్ 2 కూడా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను గురూజీ. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ గురూజీ. థాంక్ యూ సో మచ్ అండి. జై గురుదేవ్ అండి. థాంక్ యూ. వెయిట్ అయితే నేను 50, 55 లోపలనే ఉంటాను గురూజీ. వెయిట్ కోసం అయితే అసలు ఆలోచించలేదు నేను. వెయిట్ అసలు చూసుకోను. అది బానే ఉన్నట్టు అనిపించింది గానీ నాకు ఈ పొట్టే కొంచెం ఎక్కువగా ఉండేది గురూజీ. అది బ్లోటింగ్ బాగుండేది. ఫుడ్ తిన్న వెంటనే బ్లోటింగ్‌గా అనిపిస్తా ఉంటది. అది పొట్టయితే చాలా తగ్గింది గురూజీ. వెయిట్ అయితే బానే ఉన్నాను గురూజీ. అది తగ్గినట్టు అనిపించలేదు. మేబీ తగ్గుండొచ్చు నేను చూసుకోలేదసలు. యాక్చువల్లీ వెయిట్ తక్కువే ఉంటాను అనిపిస్తా ఉంటది. ఇంకా ఎలా ఉండాలో కూడా తెలీదు. ఎంత వెయిట్ ఉండాలో ఐడియా లేదు నాకు. ఆహ్, పొట్టయితే తగ్గింది గురూజీ. చాలా బావుంది. నాకు చాలా లైట్‌గా అనిపిస్తా ఉంది గురూజీ. బాడీ అంతా చాలా లైట్‌గా వర్క్ కూడా యాక్టివ్‌గా చేసుకుంటున్నాను. కూర్చుంటే నిద్రొస్తున్నట్టు, ఎంతసేపు పడుకున్నా కూడా ఇంకా పడుకోవాలన్న ఫీలింగుండేది. ఆ ఫీలింగనేది తగ్గింది గురూజీ. ఇప్పుడు బావుంటుంది. నిద్రైతే సఫిషియెంట్‌గా ఉంటుంది. మార్నింగ్ ఆ ఫీలింగ్ రావట్లేదు. అసలు నిద్రపోవాలని అనిపించట్లేదు. ఒకవేళొస్తే మీరు చెప్పారు కదా! ఎప్పుడొస్తే అప్పుడు పడుకోండి కాసేపు అంటున్నారు. అది సరిపోతుంది. చాలా బావుంటుందది. థాంక్ యూ సో మచ్ గురూజీ. మిమ్మల్ని చూడాలి. ఒకసారి మీ ఆశ్రమానికి రావాలనుంది. మీ ఆశీర్వాదం ఉంటే ఒకసారి మిమ్మల్నొచ్చి డైరెక్ట్‌గా కలుసుకోవాలని ఆశిస్తున్నాను గురూజీ. థాంక్ యూ గురూజీ. థాంక్